అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అన్నదానం ఉందండి. 80 మందికి అయితే వండాలి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేసాను. ఇక లేచి ముందుగా అయితే రైస్ అయితే వండి పెట్టుకున్నానండి పులిహారకి. ఇక ఇందులో వచ్చేసరికి పసుపు, ఉప్పు, ఆయిల్ వేస్తే ఇలా పొడి పొడిలాడుతూ మెతుకు అంటుకోకుండా చక్కగా ఉంటుంది కదా. ఇది బాగా చల్లారిన తర్వాత ఇక మన పోపు ఏదైతే ఉంటుందో ఆ పోపు వేసుకొని పులిహార కలుపుకోవడమేనండి. ఇక ఈలోగా నేనైతే 100 గుడ్లు అయితే ఉడకబెడుతున్నానండి. వాళ్ళు 80 మంది అని చెప్పారు. ఇక ఈలోగా నేనైతే ఒక 20 గుడ్లు మనకి ఏంటంటే రఫ్గా పగిలిపోయినా చేసినా ఉండాలి కాబట్టి ఒక 20 గుడ్లు అయితే యాడ్ చేసి 100 గుడ్లు అయితే ఇలా ఉడకపెడుతున్నాను. ఇక తర్వాత వచ్చేసరికి బెండకాయలు అయితే ఫ్రైకి ఇలా అమ్మాయి అయితే చక్కగా కట్ చేసి పెడుతుంది, హెల్ప్ చేస్తుంది. ఇక తర్వాత ఏంటంటే మనం ఏ అకేషన్ అయినానండి, ఏదైనా పెళ్లి రోజు అవ్వచ్చు, పుట్టినరోజు అవ్వచ్చు, ఏదైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు పోయిన రోజు ఏవో ఉంటాయి కదండి, ఒక స్పెషల్ డే అనేది ఏదో ఉంటుంది కదా. ఇక ఆ రోజున మాత్రం చక్కగా ఇలా ఏదైనా మన స్తోమత కొద్దీ మనకి ఏదైనా చక్కగా వండి ఒక ఓల్డేజ్ హోమో లేదంటే ఉంటున్నారు కదండి, అనాథగా ఉండే పిల్లలు అందరూ ఉంటున్నారు కదా. వాళ్ళ రోజున చాలామంది అవి ఎక్కువ అయిపోతున్నాయండి ప్రతి దగ్గర కూడాను. వాళ్ళు ఫుడ్ గురించి ఎంతో ఆశగా చూస్తూ ఉంటారండి, ఎవరైనా పెడతారా అని. ఇక మనం వండుకొని మనం హోటల్కి వెళ్ళి తినడం ఇవన్నీ కాదండి. ఎంత ఉంటే అంతలో కొంచెం ఒక 100 రూపాయలు తీసైనా సరే పక్కవాడికి పెడతానికైతే చూస్తే కనుక ఈ రోజుల్లో మనకి ఆ పుణ్యమే మనకి కాస్తుందనేది మా ఆలోచన అండి. ఇక అందుకని చెప్పేసి మేమైతే ఇలా చక్కగా రెడీ అయితే చేసి పెట్టాము. ఏ అకేషన్ ఉన్నా కూడా చక్కగా ముందైతే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము. ఇక ఈ విధంగా అయితే సాంబారు అన్నీ రెడీ అయిపోయినాయండి. వాళ్ళకి 12:30 కల్లా అందజేసేయాలి. ఇవన్నీ తీసుకొని వెళ్ళి చక్కగా అందజేసేస్తే వాళ్ళకి కళ్ళల్లోంచి వచ్చే ఆనందం అయితే భలే ఉంటుందండి. చూసి మా ఇంట్లో ఫుడ్ తిన్నట్టున్నది కదా అనేసి వాళ్ళైతే చాలా సంతోషపడతారు. చాలా బాగున్నాయమ్మా వంటలు అని అనేసి అంటూ ఉంటారండి. అప్పుడు మాత్రం భలే ఆనందంగా ఉంటుంది. చేసిన శ్రమ అంతా కూడా మర్చిపోతాం కదా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి. అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదని కూడా అంటారు. ఎందుకంటే కడుపు నిండిన తర్వాత అమ్మ చాలు కడుపు నిండింది అంటారండి. కానీ వేరేవైతే కనుక ఇంకా ఆశావాదతనమే ఉందండి మన మనుషుల్లోనూ. ఇంకా మంచిది ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇంకో కొంచెం ఇవ్వచ్చు కదా అనే ఆశతోనే ఉంటున్నారండి. నేను అది చూశాను చాలా మందిలో. ఇక అందుకని అన్నదానానికి నేను మెయిన్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఇక మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి మరి.